రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ. కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటు షాబిన్ షాహీర్, శృతి హాసన్, సత్యరాజ్ వంటి హేమీలు ఈ భారీ మల్టీ స్టారర్లు నటిస్తూ ఉన్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపిస్తూ ఉన్న ఈ మూవీలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇలా అన్ని ప్రధాన భాషలకి చెందిన స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే థియేటికల్ డౌన్, థియేటికల్ రైజ్ భారీ డిమాండ్ ఏర్పడింది. నాగార్జున, రజనీ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి కూలీ సినిమాపై తెలుగులో మంచి హైప్ ఉంది. లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో ట్రేడ్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ఉండడంతో మిగతా భాషల్లోనూ ఆసక్తి నెలకొంది. తెలుగు హక్కుల కోసం టాలీవుడ్ జనాలు పోటీ పడుతూ ఉన్నారని చాలా రోజులుగా వార్తలైతే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ భారీ రేటు పలుకుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ హక్కులని అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకున్నారు. కూలీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగు హక్కుల కోసం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నాగార్జున ఆసక్తి కనబరిచారు. అలానే సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎస్ నాగవంశీ, ఆసిన్ సునీల్ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ పోటీ పడ్డారు. నాగవంశీ అత్యధికంగా 42 కోట్లు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ చివరికి తెలుగు థియేటికల్ హక్కులని నాగార్జున సొంతం చేసుకున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా లెక్కలు చూస్తే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని చెబుతూ ఉన్నారు. ప్రమోషన్ కోసం 25 కోట్ల రూపాయల ఖర్చు పెడుతూ ఉన్నారు. మొత్తం బడ్జెట్ 375 కోట్లు అవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ 375 కోట్ల రూపాయలు మేకింగ్ ఛార్జ్ ఏమీ కాదు. ఇందులో ఎక్కువ భాగం రజనీకాంత్ రెమ్యునరేషన్. రజనీకాంత్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ 50 కోట్ల రూపాయలు ఇచ్చారని సమాచారం. ఈ రెండు కలిపి 200 కోట్ల ఖర్చు పెట్టారు. ప్రమోషన్ కి 25 కోట్లు అంటే మిగిలిన 150 కోట్లతో మొత్తం సినిమాతో పాటు ఇతర తరాల రెమ్యునరేషన్ ఉంటుంది. ఇక 350 కోట్ల రూపాయల వ్యయంలో ప్రధాన అంశాలు అలా ఉంటే, రిటర్న్స్ విషయానికి వస్తే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు. అయినా కూడా రిటర్న్స్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తూ ఉండడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి ఈ ప్రాజెక్టుపై పెరిగింది. తమిళనాడులో ఇప్పటికే భారీ హైప్ ఉన్న ఈ సినిమాకి తెలుగులో కూడా డిమాండ్ పెరుగుతోంది. తమిళ్ డబ్ సినిమాలు తెలుగులో హిట్ అవ్వడం అంత సులభం కాదు. కానీ లోకేష్ బ్రాండ్, రజనీ ఇమేజ్, నాగార్జున పాత్ర కలిపి ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే భారీ బడ్జెట్ పెట్టే ముందు స్పెషల్ ప్రచారం, ట్రైలర్ కి స్పందన కీలకం అవుతుంది. ఒకవేళ మొదటి రోజే హిట్ టాక్ వస్తే కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.